హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. సో ఎవరైతే ఒక 15-16 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల లో బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి. అది కూడా విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవేకి దగ్గరగా, అదేవిధంగా అమరావతి రాజధాని కూడా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ హౌస్ అండి మనకి సేల్కి వచ్చింది. మొత్తం 65 గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న G+1 బిల్డింగు. మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతోటి కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. స్ట్రక్చర్ పరంగా బాగానే ఉందన్నమాట. కింద ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షను, పైన ఒక పోర్షన్ అయితే వస్తుందండి. సో లోపలికి ఇలాగా సొంతదారిలాగా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఇది ఒక పోర్షను, పైన ఒక పోర్షన్ అయితే వస్తుందండి. సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మంగళగిరి నుంచి సుమారుగా 6 కిలోమీటర్ల దూరంలో, అక్షయపాత్ర ఫౌండేషన్ నుంచి సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో, విజయవాడ సిటీకి మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో ఉండే పెదవడ్లపూడి విలేజ్లో సేల్కి వచ్చిందండి. ఇది మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళే రోడ్లో వస్తుందన్నమాట ఈ పెదవడ్లపూడి విలేజ్ అనేది. సో ఈ ఏరియాలో మాకు హౌస్ కావాలి అంటే, మాకు విజయవాడ సిటీకి దగ్గరగా ఉన్నా సరిపోతుంది, ఈ బడ్జెట్లో మాకు హౌస్ కావాలనుకుంటే తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూడండి. సో గ్రౌండ్ ఫస్ట్ కూడా బిల్డింగ్ బాగానే ఉందండి. కోళ్ళన్నీ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. క్రాక్స్ కూడా ఏమీ లేవు. చిన్న చిన్న మైనర్ వర్క్లే తప్ప మేజర్ వర్క్లు ఏం లేవు కాబట్టి రేట్ కూడా రీజనబుల్గా ఉంది. కూడా ఒకసారి చూడండి. 15,75,000 రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుంది. అది 16 లక్షలు కావచ్చు, 17 కావచ్చు, 20 అయినా కావచ్చు అండి. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఒకసారి ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఆక్షన్ ప్రొసీజర్ కోసం, ప్రాపర్టీ వివరాల కోసం తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు, విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి. సో ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి, చూడొచ్చు ఇక్కడ మీరు. సో కింద గ్రౌండ్ ఫ్లోర్ లాగానే పై ఫ్లోర్ కూడా వస్తుందండి. యాజ్ ఇట్ ఈస్గా ప్లాన్ అప్రూవల్ ఉంది, డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ మనకి సేఫ్టీగా గ్రిల్స్ కూడా ఉన్నాయండి చుట్టూ. సో బట్టలు అవి ఆరేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఎంట్రన్స్ సింహద్వారం, టేకుడ్ సింహద్వారం ఇచ్చారు. ఒక కిచెను, ఒక హాలు, ఒక బెడ్రూమ్ ఈ విధంగా అయితే డిజైన్ చేశారండి. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట. ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డు, వుడ్ కబోర్డ్స్ కూడా చేస్తున్నాయండి పై వరకు. గోడలన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి. విండోస్ కానీ డోర్స్ కానీ అన్నీ కూడా వుడ్ డోర్స్ అయితే యూజ్ చేశారనమాట. వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా బాగుంది. సో ఇది వంటగది అండి. తూర్పు ఫేసింగ్తో కట్టారు కాబట్టి మనకి ఆగ్నేయంలో వంటగది కూడా ఇచ్చారు. వాస్తుపరంగా కూడా చాలా చాలా బాగుందండి. స్ట్రక్చర్ కూడా బాగుంది కాబట్టి తప్పకుండా చూసి తీసుకోండి, మిస్ చేసుకోవద్దు. లో బడ్జెట్ హౌస్ అనమాట. మళ్ళీ ఇలాంటి ప్రాపర్టీస్ అనేది వచ్చే అవకాశం ఉండదండి. సో ఇక్కడ వంటగదిలో కూడా మనకి గ్యాస్ కట్ ఉంది, షింక్ ఉంది. సో ఇక్కడ కబోర్డ్స్ వర్క్ కూడా చేసింది. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. పై వరకు టైల్స్ ఫినిషింగ్ అయితే చేస్తుంది. పైన అటక్ కూడా వుడ్ కబోర్డ్స్ వర్క్ అయితే చేస్తుందండి. బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇదంతా కూడా ప్రాపర్టీని సీజ్ చేస్తుంది. ప్రజెంట్ పవర్ కనెక్షన్ అయితే లేదండి. సో యూజ్ చేయట్లేదు కాబట్టి హౌస్ అంతా కూడా దుమ్బట్టేస్తుంది. మొత్తం అంతా కూడా నీట్గా కడిగి చేసుకుంటే సరిపోతుంది అనమాట. పెద్దగా రిపేర్ వర్క్ అనేది ఏమీ లేదండి. సో అవుట్ సైడ్ ఇన్సైడ్ అంతా కూడా లుకింగ్ పరంగా బాగుందన్నమాట. పర్టికులర్లీ ఇన్సైడ్ వర్క్ మనకి కబోర్డ్స్ కానీ, సీలింగ్ కానీ, ఫ్లోరింగ్ అంతా కూడా చాలా చాలా బాగుందన్నమాట. సో మొత్తం 3 గదులాగా అయితే డిజైన్ చేశారండి. ఒక కిచెను, ఒక హాలు, ఒక బెడ్రూమ్ లాగా డిజైన్ చేశారు. మనకి ఈ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ వర్క్ అనేది చేస్తుందన్నమాట. 6x4 బెడ్ అయితే సరిపోతుందండి బెడ్రూమ్లో. సో బ్యాక్ సైడ్ మనకి బాత్రూమ్ అయితే ఇచ్చారు. పడమర ఫేసింగ్ మనకి నడకదారి అయితే వచ్చిందండి లోపలికి. తూర్పు గుమ్మాలతోటి ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చూడవచ్చు ఇక్కడ మీరు. సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి నచ్చితే కనుక తప్పకుండా వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, మిస్ చేసుకోవద్దు. సో మనకి ఇక్కడ బాత్రూమ్ అనేది ఇండియన్ మేషన్ అయితే యూజ్ చేశారండి. సుమారుగా 10 years పైన అయిందండి కట్టి. బిల్డింగ్ అయితే స్ట్రక్చర్ బాగుంది కాబట్టి సో మనకి ఇది ఈజీగా లైఫ్ అనేది ఇంకొక 15 to 20 years వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ పక్కన ఇదంతా కూడా ఉత్తరం వైపు ఉండే సొందండి. సొందు కూడా మనకి అడుగున్నర సొంత అయితే ఇచ్చారు, మనుషులు నడవడానికి కన్వీనియంట్గా ఉండేలాగా. ఉత్తరం వైపు గుమ్మం కూడా వచ్చింది. సో ఇంటి చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ అండి. ఏరియా పరంగా బాగుందండి, క్లాస్గానే ఉంది. ఈ పైకి టెర్రస్కి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.